వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ ఎంతో హెల్దీ రెసిపీ జునుగుల కర్రీని చేసి చూపిస్తున్నానండి. కార్తీకం స్పెషల్ కర్రీ ఇది. కార్తీకంలో జునుగుల కూర అనేది ఒక్కసారైనా తినాలి అంటారు. అండ్ కార్తీక పౌర్ణమి రోజు అయితే మాత్రం చాలామంది జునుగులు బూరెలు కూడా చేసుకొని కంపల్సరీగా తింటారండి. ఎందుకంటే డెఫినెట్గా జునుగులని అయితే తినాలి కార్తీకంలో. నాకు తెలిసి చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. జునుగుల్ని చాలామంది ఒకసారి కాదు, అసలు చాలా వరకు నాకు తెలిసి కార్తీక సోమవారం ఎవ్రీ వీక్ అండ్ మధ్యలో కూడా చాలామంది జునుగులని అయితే డెఫినెట్గా యూస్ చేస్తారు. ఈ మంత్ అంతా కూడా తింటూనే ఉంటారు. దీని రెసిపీకి ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం అని చెప్పి ఇదిగోండి నేను జునుగుల్ని తీసుకున్నాను. వీటిని అయితే ఫస్ట్ కొంచెం మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే జునుగులకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి జునుగులతో మీరు ఏ ఐటమ్ని తయారు చేసుకున్నా కూడా ఫస్ట్ సిమ్లోనే చక్కగా వీటిని కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం మంచి స్మెల్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది చూసారా? చక్కగా నేనైతే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని నీట్గా వీటిని ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీరు కూడా ఇదిగోండి చూడండి టప్ అని పేలుతున్నాయి చూసారా? అప్పటి వరకు వీటిని మీరు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత నేనైతే వీటిని ఉడికించడానికి అని చెప్పేసి ఇదిగోండి కుక్కర్లో పెట్టేసుకున్నాను. కుక్కర్లో పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. అంటే కర్రీ చేసుకోవడానికి అని చెప్పేసి నేను తీసుకున్నాను టమాటోలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నానండి. వీటన్నిటిని చక్కగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకుందాం. కొత్తిమీర, కరివేపాకు అన్నీ నీట్గా కడిగేసుకున్నాను. అండ్ టమాటో, పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు ఐటమ్స్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ ఆనియన్స్ అనేవి ఇదిగోండి పెద్దగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పొడువుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి. అయితే పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని వీటిని బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఇదిగోండి ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ మీ ఇష్టం, కావాలంటే చిన్న సైజుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ పెద్దగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని చెప్పి నేనైతే పెద్దగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ పెద్దగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా నేను ఇందులోనికి యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోనికి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇదంతా నేను ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. టమాటా వేయకుండా కూడా చాలామంది చేస్తారు, కానీ టమాటా వేస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ జునుగులు వంకాయ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ విధంగానే జునుగులు వంకాయ కర్రీని కూడా చేయొచ్చు. నెక్స్ట్ కారాన్ని వేస్తున్నాను. జునుగులు అనేది హెల్త్కి చాలా మంచిది, ప్రోటీన్ ఉంటుంది ఇందులోని. హెల్తీ ఫుడ్లోని ఇట్లాంటివన్నీ తినాల్సింది చాలా మంచిదండి. హెల్త్కి మాత్రం జునుగులు తినండి, హెల్త్కి చాలా మంచిది. ఉలవలు, జునుగులు ఇలాంటి ఐటమ్స్ తినడం చాలా మంచిది. ఇంతలోపు ఇదిగోండి ఇక్కడ జునుగులు అనేవి ఉడకపెట్టాను కదండి, ఇదిగోండి కుక్కర్లోనే ఉడికిపోయాయి. వీటిని తీసుకున్నాను. కొంచెం చల్లగా అవ్వడానికని క్యాప్ అయితే ఓపెన్ చేసేసాను. ఇదిగోండి కారం వేసేసాను కదా. ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, పోపు ఫ్రై అయిపోయింది. ఉడికిపోయినటువంటి జునుగులు వాటర్తో సహా ఇందులోనికి యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ని ఎప్పుడు పారేయొద్దండి, ఇందులోనే ఆ ప్రోటీన్స్, దీనిలో ఉన్న యూజెస్ అన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను జునుగులు వాటర్తో సహా ఇందులోనికి అయితే యాడ్ చేసేసుకున్నాను. దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా చక్కగా ఇది కుక్ అయినంత వరకు మనం నీట్గా దీన్ని ఉడకబెట్టేసుకోవడమని క్యాప్ పెట్టుకొని దీన్ని ఇంకా కూర అంతా దగ్గరికి అయినంత వరకు ఉడకబెట్టుకోవాలి. మీ ఇష్టం అండి ఎంత దగ్గరికి కావాలంటే. లేదు గ్రేవీగా ఉండాలి అంటే కనుక కొంచెం గ్రేవీగానే చేసుకోవచ్చు. లేదు బాగా దగ్గర కావాలంటే కనుక చాలాసేపు కుక్ చేసుకుంటే
మీకు కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది. లేదు ఇంకా దగ్గరికి కావాలంటే ఈ జునుగుల్ని ఉడకపోయిన జునుగుల్ని తీసుకొని కొంచెం చిన్న మిక్సీ జార్లోనే ఒక గరిటె జునుగులు తీసి మిక్సీ చేసుకొని ఇందులోనికి యాడ్ చేశారనుకోండి చక్కగా కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. అంటే గ్రేవీ లాగా పతలాగా పల్చగా ఉండకుండా దగ్గరికి వస్తుంది కర్రీ అనేది. ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి. అదొక టిప్ కింద తీసుకోండి. ఈ ఉడికిపోయిన జునుగులు మిక్సీ చేసి ఆ పేస్ట్ని ఇందులో ఒక ప్యూరీ లాగా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది ముద్దగా చిక్కగా వస్తుంది. బాగుంటుంది. టేస్ట్ కూడా చూడటానికి బాగుంటుంది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఎవరైనా గరం మసాలా అది కావాలంటే యాడ్ చేసుకోండి. నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ పాయింట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.